లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే శ్రీహరిని పూజించాలి. ఏ ఇంటిలో విష్ణువును పూజిస్తారో, విష్ణు నామాల్ని కీర్తిస్తారో, విష్ణుతత్వాన్ని ప్రశంసిస్తారో ఆ ఇంటిలోకే శ్రీదేవి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆమెను ధరించిన ఆ శ్రీ మహావిష్ణువును ముందుగా పూజించాలి. లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించింది అని మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఆమె ఎవరిని వరించాలి అని ఆలోచించింది. సమస్త దేవతలలో శుద్ధ సత్వగుణం ఎవరిలో ఉందో, ఎవరు పరిపూర్ణ పురుషుడో, ఎవరు సర్వ సృష్టిని సహనశక్తితో పోషిస్తూ ఉంటాడో, అలంకార ప్రియుడైన పురుషుడు ఎవరికి అలంకారమవుతాడో అటువంటి పరమపురుషుణ్ణి అన్వేషించింది ఆ మహాలక్ష్మి. శ్రీ మహావిష్ణువే తనకు అర్హుడని అతనిని వరించింది. లక్ష్మీదేవిని నిరంతరం జపిస్తూ పూజిస్తూ ఉన్నా ఆమె వరించదు. నిరంతరం శ్రీహరిని స్మరిస్తూ సేవిస్తూ ఉన్నవారినే ఆమె అనుగ్రహిస్తుంది. ఏకాదశి మొదలగు తిథులలో ఉపవాసం చేయడం తప్పనిసరి. దానివలన ఆరోగ్యం చేకూరడమే కాకుండా ఇహసౌఖ్యాలు కలగడమే కాకుండా పరలోక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఉపవాసం అనేది భోజనం చేయకుండా ఉండటమే కాదు, ఆ రోజు పూర్తిగా మనస్సును శ్రీ మహావిష్ణువుపై ఉండేలా చూసుకోవాలి. శ్రీహరిని ధ్యానించాలి, జపించాలి. అటువంటి హరిభక్తులు శ్రీదేవికి అత్యంత ప్రీతిపాత్రులవుతారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.